ఒక ప్రభుత్వ ఉద్యోగిగా స్థానం పొందాలి అంటే దానికి కావలసిన విద్యార్హత, పరీక్షల్లో ఉత్తీర్ణతను బట్టి, పొందిన మార్కుల్ని బట్టి, ఇంటర్వ్యూ సెలక్షన్ విధానాన్ని బట్టి ఆ ఉద్యోగిగా నియమించటం జరుగుతుంది. ఇలాంటి మంచి ఒక అర్హత కలిగిన వాడిని ఎంచుకోవటం ఒక ఉద్యోగిగా అనేది ఒక మంచి ఉద్దేశమే. కానీ ఇలాంటి ఉద్యోగ నియామకానికి రిజర్వేషన్ కల్పించటం అవసరమా అనేదే నా యొక్క ముఖ్యమైన ప్రశ్న. విద్యా అర్హతను బట్టి కాకుండా కేవలం ఒక్క రిజర్వేషన్ కారణంగా అనర్హత ఉన్నవారికి ఉద్యోగం ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం? ఒక అన్యాయమైన నియామకం అనేది ఇది నా యొక్క ఉద్దేశం. ప్రభుత్వమే అర్హత, ఉత్తీర్ణతను కలవారికి సరైన న్యాయం అందివలసిన బాధ్యత ఆ ప్రభుత్వానిదే. ప్రభుత్వ ఉద్యోగ నియామకానికి రిజర్వేషన్ అనే పదాన్ని తొలగించాలి. ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నది. కానీ ప్రస్తుతం ఇప్పటి నుంచైనా ఈ రిజర్వేషన్, ఉద్యోగ నియామకంలో రిజర్వేషన్ అనేది ఎత్తివేయాలనేది మా యొక్క ముఖ్యమైన విన్నపం. జై భారత్, జై భారత్. ప్రభుత్వ ఉద్యోగాలకి రిజర్వేషన్ వద్దు, ప్రతిభ ముద్దు అనేవాళ్ళు కామెంట్ చేయండి. జై భారత్.